గురువుగారు 2025-26కు సంబంధించి సింహరాశి వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయండి? సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతుడు సాక్షాత్తు సూర్యభగవానుడు. అయితే మనకి మఖ 1, 2, 3, 4 పాదములు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర 1వ పాదం, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం ఈ యొక్క సింహరాశిలోకి వస్తూ ఉంటాయి. ఈ సింహరాశి వారికి ఎదువరకటి మీద ఆదాయం 11, వ్యయం కూడా 11. సింహరాశి వారికి ఈ సంవత్సరం మరి అష్టమ శని మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారికి ఆదాయం ఎంత ఉంటుందో, రాబడి ఎంత ఉంటుందో, వ్యయం ఖర్చులు కూడా అంతే ఉంటూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా వ్యయానికి వెనుకాడరు, అలాగనే ఆదాయం ఆగదు, వస్తూనే ఉంటుంది, మీరు ఖర్చు పెడుతూనే ఉంటారు. రాజపూజ్యం 3, అవమానం 5. మరి ఖర్చు ఎక్కువ చేస్తుంటే మరి దాచుకోవేంటారా డబ్బులు అని చెప్పేసి ఎవరైనా కొంచెం హేళన చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎంత దాచుకుందాం అనుకున్నా ఏదో ఒక ఖర్చు మీకు మీ తల మీద వచ్చి పడుతూనే ఉంటుంది. అది కొంచెం ఈ సంవత్సరం సింహరాశి వారికి ఇబ్బంది. ఈ రాశి వారికి గురుడు మే 15వ తేదీ నుండి ఏకాదశ స్థానమైన మిథున రాశి యందు సంచరిస్తూ ఉంటాడు. సప్తమ జన్మస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. కానీ మీకు ఏదో విధంగా మాత్రం ఆదాయం అనేది చేరుకుంటూ ఉంటుంది కాబట్టి దానికి మాత్రం మీరు భయపడక్కర్లేదు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరైనా ఇంట్లో ఈ యొక్క సింహరాశి వారికి ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యాలు ఎవరైతే బాగోట్లేదో వాళ్ళ యొక్క ఆరోగ్యం ఈ సంవత్సరం మెరుగుపడుతుంది. అలాగే వ్యాపార రంగంలో కానీ ఎక్కడైనా కానీ గుర్తింపు అయితే ఉంటుంది. అవమానం పడుతూ ఉన్నా, వ్యయం ఖర్చు అవుతూ ఉన్నా కానీ మీ గుర్తింపు మాత్రం పోకుండా ఉంటుంది. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా అప్పుడప్పుడు ఆనందంగా గడుపుతూ ఉంటారు. కానీ కొంచెం ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ పని చేద్దాం అనుకున్నా మీకు చాలా గట్టిగా ప్రతిబంధకాలు ఏర్పడతాయి. అది ఈ యొక్క అష్టమ శని సంచారం వల్ల. ఆ యొక్క ప్రతిబంధకాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించుకోవడం ద్వారా, లేదంటే సుందరకాండ మంచి వేద పండితుల చేత, రామాయణం బాగా చదువుకున్నటువంటి పండితుల చేత సుందరకాండ మనకి ప్రధానంగా పారాయణ చేయించుకోవడం ద్వారా మంచి సత్ఫలితాలు అనేటువంటివి, ఈ యొక్క అవమానాలు ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలా తొలగిపోవాలంటే కేవలం ఒక ఆంజనేయ స్వామి సుందరకాండ పారాయణ చేయించుకోవడం ద్వారా తొలగిపోతాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి మధ్య అనేక రకాలైనటువంటి అపార్థాలు కూడా వస్తుంటాయి. ఈ సంవత్సరంలో అంతా కూడా అష్టమ శని సంచార ప్రభావం. ఎందుకంటే ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు అంత అయిపోతూ ఉంటే భాగస్వామి ఖచ్చితంగా ఈ విషయంలో మనల్ని ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అపార్థాలన్నీ తొలగిపోవాలంటే కేవలం ఆంజనేయ స్వామి వారిని మీరు చాలా గట్టిగా ఆరాధించాలి ఈ సంవత్సరం సింహరాశి వారు.